నేను మీకు టీచ్ చేసేది బయాలజీ అంటే జీవశాస్త్రం, దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండు టీచ్ చేస్తాను. దీంట్లో మీకు అప్రాక్సిమేట్లీగా ఒక 15 నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. అది మీకు ఎస్ఐపిసికి కావచ్చు, లేదా గ్రూప్ 2లో కూడా ఇంచుమించు ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి. గ్రూప్ 1లో ఒక 10 క్వశ్చన్ల దాకా వస్తాయి. 5 to 10 క్వశ్చన్స్ వస్తాయి. సో మనం చెప్పే క్లాస్ మీరు ప్రాపర్గా వింటే ఈ స్కోర్ని మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. దాంతోపాటుగా మీకు తెలియాల్సిన ఇంకో అంశం ఏంటంటే, మీరు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎస్ఐలో క్వాంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్వాంట్ అండ్ రీజనింగ్. అయితే ఒకవేళ మీరు తెలుగు మీడియం అభ్యర్థులు అనుకోండి, ట్రై టు లిజన్ ఇన్ ఇంగ్లీష్. దేర్బై ఏమవుతుంది అంటే మనకి సిఏపిఎఫ్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుందండి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఎవరు కండక్ట్ చేస్తారు అంటే యూపీఎస్సి వాళ్ళు కండక్ట్ చేస్తారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అయితే సిఏపిఎఫ్లో మీకు ఏ జాబులు వస్తాయంటే సిఐఎస్ఎఫ్ అంటే ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడానికి, లేదా సిఆర్పిఎఫ్, లేదా ఎస్ఎస్బి, లేదా బిఎస్ఎఫ్, దీంతో పాటుగా ఐటీబీపీ ఇలాంటి డిపార్ట్మెంట్లో మీకు డైరెక్ట్ ఏసీపీ ఆర్ డిఎస్పి లెవెల్ ర్యాంక్ వస్తుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ ఎగ్జామ్లో కూడా ఇంచుమించుగా మనం చెప్పుకునే క్లాస్లో నుంచి 20 నుంచి 25 బిట్లు వస్తాయండి. అంటే ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకోబోతున్నామో, అంటే మన సబ్సిక్వెంట్ క్లాసెస్లో మనం ఏదైతే నేర్చుకోబోతున్నామో ఈ యొక్క సబ్జెక్ట్ అంతా మీకు డైరెక్ట్ డిఎస్పి అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు ఎస్ఐపిసికి ప్రిపేర్ అవుతున్నారు అంటే, ఎస్ఐకి మీరు ఆస్పైర్ చేస్తున్నారు అంటే మీరు డైరెక్ట్గా డిఎస్పి అయ్యే పాసిబిలిటీ ఉంది. ఎందుకు, చాలామంది మీరు బీటెక్ చదువుంటుంటారు, లేదా డిగ్రీ అయినా ఇంగ్లీష్ మీడియంలో చదువుంటుంటారు కాబట్టి మీకు ఈ పాసిబిలిటీ ఉంది. ఓకే, సో మనం ఇప్పుడు లెట్సే ఎస్ఐపిసి అనుకోండి. ఇది గవర్నమెంట్ ఇష్టం, ఎప్పుడైనా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కోర్టు కేసులు కథ కార్ఖానా అంతా ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. కానీ యూపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది, ప్రతి సంవత్సరం ఉంటుంది ఎగ్జామ్. లెట్సే నీ వయసు 22 సంవత్సరాలు, నీకు 22 సంవత్సరాలు అనుకోండి, నువ్వు ఓసీ అయితే నీకు 25 వరకు రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. అంటే 22లో ఒకసారి రాస్తావు, 23లో రాస్తావు, 24లో రాస్తావు, 25లో రాస్తావు, అంటే 4 అటెంప్ట్స్ రాస్తావు. ఇలా 4 అటెంప్ట్స్ రాసేసరికి నీకు దీంట్లో ఎలా ఉంటుందంటే, అంటే ఆ రోజే ప్రిలిమ్స్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉంటుంది, అంటే ఆబ్జెక్టివ్ ఉంటుంది అండ్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో ఈ ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ ఉన్నప్పుడు నీకేమవుతుందంటే చూడు, నువ్వు ఈ 4 సంవత్సరాలు ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ రాస్తున్నావు కాబట్టి నువ్వు గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లు క్లియర్ చేస్తూ, దాంతోపాటుగా ఎస్ఐ క్లియర్ అవుతుంది, పీసీ క్లియర్ అవుతుంది. సో నేను మీకు టీచ్ చేయబోయే సబ్జెక్టు బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు యూపీఎస్సి కండక్ట్ చేసేటటువంటి సిఏపిఎఫ్ ఎగ్జామ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో మీరు చాలా చిన్నగా ఆలోచించారనుకోండి, ఇక్కడే ఉండిపోతారు. కొంచెం ఇంగ్లీష్ మీద పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మీరు లక్కీగా అశోక్ నగర్లో ఉన్నారు, అదే దిల్సుఖ్ నగర్లో ఉండుంటే మీకు అక్కడక్కడ ఎన్విరాన్మెంటే ఉంటుంది. ఇక్కడ ఎంత గ్రూప్ 1 సివిల్స్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ థాట్స్ వస్తాయి. ఓకేనా, సో ప్రతి ఎస్ఐ అయ్యే అభ్యర్థి ఏమనుకుంటారంటే, అయ్యో నేను డిఎస్పీ అయితే బాగుండే అని కూడా అనుకుంటారు. సో మీకు డైరెక్ట్గా దాన్ని అసిస్టెంట్ కమాండెంట్ అని అంటాం, అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్లో ఉంటారనమాట, అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్ ఉంటుంది. ఓకే, సో ఇవి చాలా అద్భుతమైన పోస్టులు అండి. సో వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా, సో నా క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మీకు ఎక్కడ అర్థం కాకపోయినా మీరు నన్ను ఆపొచ్చు, సార్ నాకు ఫలానా చోట అర్థం కాలేదని మీరు ఆపొచ్చు. ఓకే, సరే, ఇప్పుడు మనము సైన్స్ అనే సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటాం. అయితే సైన్స్ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ పదం ఇది, సైనిటో అంటే నాలెడ్జ్ అని అర్థం అనమాట, నాలెడ్జ్ అని అర్థం.
ఓకే, అయితే 13వ శతాబ్దంలో 13th సెంచరీ 13వ శతాబ్దంలో లాటిన్ లాంగ్వేజ్ కాలక్రమేణా అంతరించిపోతూ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి మనం వాడుకోవడం జరిగింది. అయితే దీన్ని మనం ఇంగ్లీష్లో సైనిటో కాస్త పోను పోను అది సైన్స్గా మారిందన్నమాట. సైన్స్గా మారింది. సైన్స్ అంటే పదానికి అర్థం ఏంటంటే కంప్లీట్ నాలెడ్జ్ని సైన్స్ అంటాం. కంప్లీట్ నాలెడ్జ్. అందుకోసం మీరు చూడండి, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటాం. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని అంటాం. అంటే ఏంటి? నీకు ఎన్విరాన్మెంట్ గురించి కంప్లీట్గా చదివే శాస్త్రం అని అర్థం. అర్థమైందా నేనేం చెప్తున్నాను? అంటే ఎన్విరాన్ అంటే దీని అర్థం ఏంటంటే సరౌండింగ్ అని అర్థం. నీ పరిసరాల గురించి చదివే శాస్త్రాన్ని మనము ఏమంటున్నాం? ఎన్విరాన్మెంట్ అంటున్నాం. అంటే నీ పరిసరాలని పూర్తిగా అర్థం చేసుకుని దాని మీద పూర్తి జ్ఞానం ఉండడాన్ని మనం ఏమంటున్నామంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటున్నాం. అందుకోసమే చూడండి, పొలిటికల్ సైన్స్ అంటాం. అంటే చట్టాల గురించి కావచ్చు, లేదా రాజ్యం గురించి. అంటే రాజనీతి శాస్త్రం అంటున్నాం కదా, రాజనీతి శాస్త్రం అని అంటున్నాం. అంటే రాజ్యం గురించి పూర్తిగా చదివే శాస్త్రాన్ని మనం ఏమంటున్నామంటే రాజనీతి శాస్త్రం అంటున్నాం. అంటే దాని మీద నీకు పూర్తి పరిజ్ఞానం ఉండడం. సో పూర్తి పరిజ్ఞానాన్ని మనం ఏమంటున్నామంటే సైన్స్ అని అంటున్నాం. సో మీరు ఏ సబ్జెక్ట్ చదివినా సరే మనము ఏం చేస్తాము అంటే మనకు తెలియక చాలా పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతాం. ఇలా చదవడం వల్ల ఎగ్జామ్లో ఆ క్వశ్చన్స్ అడగరు. మనకేంటంటే బేసిక్ ఆఫ్ ద బేసిక్స్ తెలియాలి. ఎప్పుడైతే బేసిక్ ఆఫ్ ద బేసిక్స్ తెలుస్తాయో అప్పుడు మన ప్రిపరేషన్ పూర్తిగా నడుస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా సైన్స్ అన్న పదానికి అర్థం ఏంటో. ఓకే, అంటే సైన్స్ అంటే ఏంటి? నాలెడ్జ్. ఓకే, ఏ కంప్లీట్ నాలెడ్జ్ ఈజ్ అ సైన్స్. అందుకోసం ఎన్విరాన్మెంటల్ సైన్స్, పొలిటికల్ సైన్స్, ఇంజనీరింగ్ ఈజ్ అ సైన్స్, ఎకానమీ సైన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అ సైన్స్. ఓకే, అందుకోసం ఈ పదం ఇది రాసుకోండి, ఇంత లోపల ఇది రాసుకోండి. ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అలాంటి స్పైరల్ బైండింగ్ బుక్స్ పెట్టుకోవాలి, ఇలాంటి బుక్స్ పెట్టుకోకూడదు. ఓకే, మీ ప్రిపరేషన్ అంటే మీరు చిన్నపిల్లలు కాబట్టి అది తప్పది, ఫెయిర్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే మనం గ్రోనప్ కదా, ఇంటికి వెళ్ళంగానే ఇన్స్టాగ్రాము ఇంకా చాలా, అంటే మీకు కాదు ఇన్ జనరల్గా చెప్తున్నా, చాలా పంచాయతీలు ఉంటాయి మనకి. సో చేసేది ఏదో ఫెయిర్ వర్కే చేసుకున్నారనుకోండి, ఆ టైంలో మీరు టెస్ట్ సిరీస్లు రాయడము లేదా ఇతరత్ర రాయడము మీరు చేయగలుగుతారన్నమాట. ఓకే, ఎక్కువ అర్థమెటిక్ రీజనింగ్ మీద ఫోకస్ పెట్టండి. అర్థమెటిక్ రీజనింగ్ ఎంత బాగా వస్తే అంత త్వరగా జాబ్ వస్తుంది. ఓకే, అర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీషు రోజుకొక 2 లేదా 3 పదములు వర్డ్స్ నేర్చుకోండి. ఇంగ్లీషు రోజుకో గ్రామర్ రూల్ నేర్చుకోండి. ఓకేనా? బయట బుక్స్ దొరుకుతాయి కదా, ఈజీ బుక్స్ తీసుకోండి. రోజుకో మీకు ఒక రూల్ పెట్టుకోండి. ఈ రూల్ ఏంటంటే నేను రోజుకొక ఇంగ్లీష్ గ్రామర్ రూల్ నేర్చుకుంటా, రోజుకు 2 పదాలు వర్బ్స్ నేర్చుకుంటా. అర్థమైందా? నీకు 30 రోజుల్లో ఇంగ్లీష్ అని బుక్స్ దొరుకుతాయి బయట, గ్రామర్ బుక్స్. అవి కొనుక్కొని ఈ రోజు నుంచి హోంవర్క్ చేయాలి. నేను దగ్గర 15-20 రోజులు వస్తా. 20 రోజుల్లో మన సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం అయిపోతుంది. ఓకే, మీకు ఎపిటోమ్లో నా క్లాసెస్ ఉంటాయి. గ్రూప్ 1 వాళ్ళకి, సివిల్స్ వాళ్ళకి చెప్పిన క్లాసెస్ ఉంటాయి. దగ్గర ఈ సంవత్సరం 38 మంది నా స్టూడెంట్స్, డైరెక్ట్గా నా స్టూడెంట్స్ గ్రూప్ 1 వచ్చింది. ఇప్పుడు ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వాలి కదా. ఓకే, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చాలామంది ఉన్నారు. ఓకేనా? ఎపిటోమ్ ఇది అంటే మేము ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి నేను ఎస్ఐపిసికి కూడా టీచ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ నేను టీచ్ చేసేది యూపీఎస్సీ వాళ్ళకి, గ్రూప్ 1 వాళ్ళకి. అర్థమవుతుంది కదా. సో మీకు ఆ లెవెల్లో చెప్తా. మీకు ఇప్పుడు మొన్న జరిగిన ఎగ్జామ్స్లో ఏమంటే చాలా టఫ్ క్వశ్చన్స్, అంటే సివిల్స్ రేంజ్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. సో మీకు ఆ స్థాయి క్వశ్చన్స్ కూడా ఆ టాపిక్స్ చెప్తాను. సో మీరు కొంచెం బ్రాడ్గా ఆలోచించండి. ఎస్ఐపిసిలు ఇంత అడగరు కదా సార్ అంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు చూడండి ఎంత టఫ్గా ఉన్నాయో. మీకు రూల్ చెప్తా, మీరు గ్రూప్ 2 క్లియర్ చేసేంత కెపాసిటీ ఉంటే ఎస్ఐ వస్తుంది. ఎస్ఐ మీరు క్లియర్ చేసే కెపాసిటీ ఉంటేనే మీకు పీసీ వస్తుంది. మీరు పీసీకే చదివితే మీకు జీవితంలో పీసీ రాదు. అర్థమైంది నేను మాట్లాడుతున్నాను? సో రేపటి నుంచి మీకు ఏం చూస్తానంటే, నేను నా బుక్లో ఓకే లాస్ట్ నుంచి రాసుకుంటూ రండి. ఫస్ట్ నుంచి నా క్లాస్ నోట్స్ రాస్తారు, లాస్ట్ నుంచి నేను చెప్పేవి రాస్తారు. రోజుకు 2 ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని రావాలి. రాకపోతే క్లాస్లో రానియను.
ఫస్ట్ రూల్. ఒక గ్రామర్ నేర్చుకొని రావాలి. విల్లు, వుడ్డు, షెల్లు, షుడ్డు, మే, మైట్, యూస్ టు ఇలాంటి పదాలు ఉంటాయి కదా. అది ఎందుకు వాడతారు, ఎప్పుడు వాడతారు, ఒక స్టేట్మెంట్ రాసుకొని రండి. ఐ యూస్ టు గో టు టెంపుల్ ఎవ్రీడే. సరే, మీరు ఇంగ్లీష్ మీడియం అయినా పర్లేదు, ఇది చేసుకొని రండి. దీంతో అంటే నా క్లాసెస్ అయ్యే లోపల మిమ్మల్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పరిపూర్ణంగా, అంటే ఇదే కాదు ఏ ఎగ్జామ్ రాసినా సరే మీకు పరిపూర్ణత వచ్చేటట్టు ప్రయత్నం చేస్తా. అర్థమవుతుందండి అందరికీ? చేస్తారా? నాకెందుకు సార్, మీరు సైన్స్ చెప్పేవాళ్ళు కాదు. నేను మీకు పాఠం చెప్పేది సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్పించడానికి కాదు, మీకు జాబ్ రావడానికి. అర్థమవుతుందా? ఇదే యూట్యూబ్లో 100 క్లాసులు ఉంటాయి కాదు. మీరు ఎపిటోమ్కి వచ్చారు అంటే కంపల్సరీ మీకు ర్యాంక్ వచ్చే పోవాలి. అది ఎస్ఐలో సివిల్ ఎస్ఐ వస్తుందా లేదా బెటాలియన్ వస్తుందా అది మీ తలరాత. బట్ మీకు ఏదో ఒక పోలీస్ అయితే అవ్వాలి మీరు. అది మేము ప్రామిస్ చేసింది కాబట్టి మీకు వచ్చేటట్టు మేము చేస్తాం. కానీ నేను చెప్పినట్టు చేస్తే 100% ఉద్యోగం వస్తుంది. ఇంకొకటి, ఎక్కాలు నేర్చుకోవాలి. నేను అడుగుతా, రోజు వచ్చేటప్పుడు నువ్వు ఎక్కాలు కూడా చెప్పాలి. అక్కడ నువ్వు వచ్చేటప్పుడు ఆ ఎక్కని చెప్పే లోపలికి రావాలి. రేపు మీకు 2 అసైన్మెంట్లు. ఏమేంటి? 19 ఎక్కని నేర్చుకొని రావాలా, 19th టేబుల్, అండ్ 2 పదాలు ఇంగ్లీష్లో నేర్చుకొని రావాలా, ఒక గ్రామర్ రూల్ నేర్చుకొని రావాలి. సరేనా? రెండోది, నేను క్లాసులో ఏదైతే చెప్పానో నెక్స్ట్ డే అడుగుతా. నువ్వు చదువుకొని వస్తేనే లోపలికి వస్తావు, లేకపోతే లోపలికి రావు. నీ ఫీజు నీకు తిరిగి ఇవ్వరు. ఆన్లైన్ యాక్సెస్ కూడా డినే చేపిస్తా. ఇలా ఉంటేనే క్లాసుకి రండి. మన క్లాసులు అయిపోయే లోపల నీ ప్రిపరేషన్ అయిపోవాలి, ఇంకంతే. అర్థమవుతుందా? సరే, ఫర్దర్గా వెళ్దాం. అయితే మనము చదివేటప్పుడు ఏం చదివినా సరే మనకు ఎంతో కొంత సిలబస్, అసలు మనం ఏం చదవబోతున్నాం, మన దిశ ఏంటి, నిర్దేశం ఏంటి తెలియాలి. ఓకే, జనరల్గా ఎస్ఐపిసి అనేది పోలీస్ కానిస్టేబుల్ చాలా చిన్న ఎగ్జామ్. కంపారిటివ్లీ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది చాలా చిన్న ఎగ్జామ్. ఓకే, ఎందుకంటే అంటే బ్యూరోక్రసీలో లాస్ట్లో అంటే ఫీల్డ్ లెవెల్ జాబ్స్. ఓకే, దీనికి ఏం కావాలి? ఎక్కువ మజిల్ పవర్ కావాలి రాదర్ దాన్ బుర్రా. సో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారంటే రోట్ లెర్నింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. రోట్ లెర్నింగ్ అంటే ఏంటి? బట్టి పట్టే విధానం. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సైన్స్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జువాలజీ, బ్లడ్ గ్రూపింగ్, యూనివర్సల్ డోనార్ ఎవరు, యూనివర్సల్ రెసిపియంట్ ఎవరు, ఓకే, సెల్ అంటే ఏంటి, సెల్ని ఎవరు కనిపెట్టారు, ఫుడ్ వ్యాక్యూల్ ఎంత సైజులో ఉంటుంది, ప్లాంట్ సెల్లో ఉంటుందా, యానిమల్ సెల్లో ఉంటుందా, అర్థమవుతుందా? సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. దాంతోపాటుగా అదే గ్రూప్ 2 లెవెల్లో ఎలా అడుగుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. 3 స్టేట్మెంట్ ఇస్తాడు, దాన్ని మనం కొంచెం ఇటు అటుగా ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఓకే, సరే, నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది బయాలజీ కాబట్టి, బయాలజీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి ఫస్ట్ బయాలజీ గురించి చూద్దాం. బయాలజీలో మనకి 2 శాస్త్రాలు ఉంటాయి. ఒకటి బాటనీ, రెండోది జువాలజీ. ఈ రెండిటి గురించి చెప్పిన తర్వాత మీకు సిలబస్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, బాటనీ అంటే వృక్షశాస్త్రం, జువాలజీ అంటే జంతుశాస్త్రం. ఓకే, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం. అయితే ఇప్పుడు బాటనీ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సైన్స్? ఫాదర్ ఆఫ్ సైన్స్ ఎవరు? ఫస్ట్ అది డిస్కస్ చేసిన తర్వాత దీనికి వద్దాం, సరేనా? సైన్స్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సైన్స్? ఫాదర్ ఆఫ్ సైన్స్ ఈజ్ మోడర్న్ సైన్స్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఈజ్ గెలీలియో గెలీలీ. గెలీలియో గెలీలీ. గెలీలియో గెలీలీ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్. ఓకే, అయితే గెలీలియో గెలీలీని ఎవరు ఫాదర్ ఆఫ్ సైన్స్ అన్నారు అనేది క్వశ్చన్. ఓకే, గెలీలియో గెలీలీని ఎవరు ఫాదర్ ఆఫ్ సైన్స్ అన్నారు? ఎవరు అన్నారంటే మనకి అది నేను చెప్తా. బట్ అంతకుముందు గెలీలియో గెలీలీని ఎందుకు మోడర్న్ సైన్స్ అంటున్నారో చూద్దాం. ఫస్ట్ 2 థియరీలు ఉండేయండి. ఫస్ట్ థియరీ ఏంటంటే హేలియోసెంట్రిక్ థియరీ. హేలియోసెంట్రిక్ థియరీ అండ్ జియోసెంట్రిక్ థియరీ. జియోసెంట్రిక్ థియరీ అంటే జియో అంటే ఎర్త్, సెంట్రిక్ అంటే దీని చుట్టూ, అంటే భూమి చుట్టూ ఈ యొక్క విశ్వమంతా తిరుగుతుంది అనే ఒక భ్రమలో ఉండేవాళ్ళు. అర్థమవుతుందా? భూమి చుట్టూ ఈ యొక్క విశ్వమంతా తిరుగుతుంది అని చెప్పేసి ఒక భ్రమలో ఉండేవాళ్ళు. నిజంగా భూమి చుట్టూ విశ్వమంతా తిరుగుతుందా? తిరగట్లేదు. ఇలా తిరగట్లేదని చెప్పింది ఎవరు అంటే గెలీలియో గెలీలీ.
అర్థమవుతుంది నేను చెప్తున్నాను. భూమి చుట్టూ విశ్వమంతా తిరుగుతుంది, భూమే సెంటర్లో ఉంటుంది అని చెప్పేసి సోఫిస్టులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. సోఫిజం ఇది ఎప్పటి కాలం? సోక్రేట్స్, ఎప్పుడైనా పేరు విన్నారా? సోక్రటిస్ అని. సోక్రేట్స్ని కూడా విషమిచ్చి చంపేశారు. ఎందుకు? ఆయన క్వశ్చన్ చేయమన్నాడు. రేషనలిజం. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. రేషనలిజం గురించి, అంటే ఏదైనా క్వశ్చన్ చేయి, నువ్వు రక్తం ఎర్రగుందంటే ఎందుకుంది ఎర్రగా అని క్వశ్చన్ చేయాలి. అలా ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేయమని చెప్తే ఈయనకి విషమిచ్చి చంపేశారు. నిజం మాట్లాడుతున్నాడు కాబట్టి. ఎందుకు? నీకు నాలెడ్జ్ ఎక్కువ వచ్చింది అనుకో, నాలెడ్జ్ ఎక్కువ వస్తే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఈ టైంలోనే ఈ సోఫిస్టులు అనే వాళ్ళు, వీళ్ళు ఒక మూర్ఖులు. వాళ్ళు నమ్మిందే, వాళ్ళు పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళనే ఉండేది. అయితే ఈ యొక్క గెలీలీ అనే అతను రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ని కనిపెట్టాడు. పరావర్తనం చెందేటటువంటి టెలిస్కోప్ని కనిపెట్టాడు. ఈ టెలిస్కోప్ని కనిపెట్టినప్పుడు సూర్యుడిని చూశాడు, నెక్స్ట్ అన్ని గ్రహాలని చూశాడు. ఆయనకి ఒక క్లారిటీ వచ్చింది. అరే బాబు, ఈ విశ్వమంతా భూమి చుట్టూ తిరగట్లేదు, భూమి దేనో దాని చుట్టూ తిరుగుతుంది, అది సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్పేసి చెప్పాడు. మీకు జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు ఎక్కువ నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. మనం కుతూహలంలో ఉంటాం. వీడిని కరెక్ట్ చేయాలి, వాడిని కరెక్ట్ చేయాలి, ఊర్లో పంచాయతీ జరుగుతుంది, ఇది తప్పిది అకార్డింగ్ టు ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇది నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి 494 ప్రకారం రెండో పెళ్లి చేసుకుంటే నీకు 2 సంవత్సరాలు జైలు శిక్ష, లేదా బస్ కండక్టర్ని కొడితే BNS 120, 122 ప్రకారం నీకు జైలు శిక్ష అని నువ్వు అంటూ ఉంటాయి. ఏతులేస్తున్నాయి రా ముయ్ అంటారు. అవునా కదా? సో నీకు ఎంత నాలెడ్జ్ వచ్చినా సరే మూసుకొని కూర్చోవాలి. ఓకే, సో మన పెద్ద కాక గెలీలీ ఏం చేసిండయ్యా అంటే, ఆయనకు ఉబ్బు ఆగలే, షుగర్ వచ్చింది, చెప్పిండు ఊరంతా వెళ్ళి చాటింపు వేసిండు. ఏమని చేసిండు? అబ్బబ్బా, ఎర్త్ ప్రపంచం అంతా భూమి చుట్టూ తిరగట్లేదు, భూమి దేని చుట్టూ తిరుగుతుంది. అప్పటిదాకా నా దేవుడు నువ్వే అనుకున్నా, నువ్వు దేవుడు కాదు ఇంకో దేవుడు అంటే నువ్వు ఊరుకుంటావు, చంపేస్తావు. ఇట్లా గెలీలీని రాళ్లతో కొట్టి చంపేశారు. సో దాని తర్వాత వచ్చిందే మనకి హీలియోసెంట్రిక్ థియరీ. అది సన్ చుట్టూ మనకి సోలార్ సిస్టమ్ వచ్చింది అని, సోలార్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ని వచ్చింది. సో గెలీలీని ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అని చెప్పింది ఎవరంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నమాట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే అతను, ఆయన చనిపోయిన 200-300 సంవత్సరాల తర్వాత ఆయన గొప్పోడు రాబోయ్ అని చెప్పడం జరిగింది. సో ఎవరైనా అడిగితే హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అంటే ఏం చెప్తారు? గెలీలియో. ఎందుకు ఆయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్? రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ కనిపెట్టాడు. ఈ రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ కనిపెట్టడం ద్వారా అది ఈ యొక్క జియోసెంట్రిక్ థియరీ తప్పు, హీలియోసెంట్రిక్ థియరీ కరెక్ట్ అన్న కాన్సెప్ట్ వచ్చింది. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ విశ్వం అంతా తిరగట్లేదు అన్న కాన్సెప్ట్ నీకు తెలిసింది. సో ఈ కారణం చేత గెలీలీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్. అది రాసుకోండి. అర్థమవుతుంది కదా? తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఇదంతా మీకు ఎగ్జామ్లో పనికిరాదు, బట్ మీకు ఒక బ్రాడర్ అండర్స్టాండింగ్, నాలెడ్జ్ రావాలి కదా. మీకు ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో ప్రతి దానికి ఒక రీజన్ తెలుస్తుందో అప్పుడు మీకు అన్నీ గుర్తుంటాయి. అర్థమవుతుందా అండి నేనేం మాట్లాడుతున్నాను? మీకు ప్రతిదానికి ఒక బ్యాక్గ్రౌండ్ రీజన్ కావాలా. మీ రక్తం ఎర్రగా ఎందుకు ఉంటుంది? వై యువర్ బ్లడ్ ఈజ్ రెడ్? హిమోగ్లోబిన్ ఉంటుంది, అంటే RBC ఉంటుంది. ఎస్, హిమోగ్లోబిన్ ఎందుకు ఎర్రగా ఉంటుంది? దానికి ఎర్రగా ఉండాలనిపించింది ఉంది సార్, అది దాని ఇష్టం, మీకెందుకు నాకెందుకు అంటారా? అంతేనా? ఎందుకుంది? హిమోగ్లోబిన్ అని అంటున్నాం. హీమ్ ప్లస్ గ్లోబిన్. హీమ్ అంటే ఐరన్, ఫెర్రస్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. సో దేంట్లో అయితే ఐరన్ ఉంటుందో అది ఎర్రగా ఉంటుంది. మీరు యాపిల్ని కోయండి, కోసిన తర్వాత ఎర్రగా అవుతుంది. ఎందుకు? లోపల కూడా ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. అర్థమవుతుందా? సో మన బ్లడ్ ఎర్రగా ఉండడానికి కారణం ఏంటయ్యా అంటే ఐరన్ కంటెంట్ ఉండడం ద్వారా. అందుకోసము మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, సరే మన కంటెంట్ మీకే ఎందుకు వస్తుంది అట్లా అనొద్దు, అది నా ఊతపోదు, ఏదున్నా మనకి అన్న మాట్లాడతా, సరేనా? సో ఈ యొక్క ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మీరు ప్రతి నెల 9వ తారీఖు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు ఇస్తారు.
ఓకే, ఐరన్ అనేది మినరల్, ఫోలిక్ యాసిడ్ అనేది విటమిన్. సో మీకు ఏంటంటే మన క్లాసులు అయిన తర్వాత మీకు ప్రతి అంశం మీద ఒక అవగాహన వస్తుంది. ఓకే, సో ఇంత గొప్పగా చదివితేనే మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. అర్థమవుతుందా సార్ నేనేం మాట్లాడుతున్నాను? సరే, ఇప్పుడు గెలీలిని ఎందుకు ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అన్నారు చెప్పండి? రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ కనిపెట్టి ఏం చెప్పాడు? సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ సూర్యుడు, ప్రపంచం మొత్తం తిరగట్లేదు, ఈ విశ్వమంతా తిరగట్లేదు అని చెప్పిన గెలీలి అనమాట. బికాస్ ఆఫ్ దట్ రీజన్ హీ కాల్డ్ యాజ్ వాట్? ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్. ఇప్పుడు మనం బయాలజీ గురించి మనం ఏం మాట్లాడాం? సైన్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు బయాలజీ గురించి మాట్లాడదాం. ఓకే, సో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ? ద ఫాదర్ ఆఫ్ బయాలజీ ఈజ్ అరిస్టాటిల్. ఎందుకు అరిస్టాటిల్ని ఫాదర్ ఆఫ్ బయాలజీ అంటామంటే హీ మేడ్ అ క్లాసిఫికేషన్. మొనేరా, ప్రొటెస్టా, ఆల్గే, దాని తర్వాత ప్లాంటే, అనిమాలియా అని డిఫరెంట్ క్లాసిఫికేషన్ చేశారు. ఆ క్లాసిఫికేషన్తో మనకు పని లేదు. బట్ మనకి ఎంత తెలియాలి అంటే జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ అని తెలిస్తే చాలు మనకి. ఓకే, జీవశాస్త్ర పితామహుడు ఎవరు అంటే అరిస్టాటిల్. ఓకే, తెలుగు మీడియం వాళ్ళు అయితే జీవశాస్త్ర పితామహుడు ఎవరు సారు అంటే మనకి అరిస్టాటిల్. ఓకే, అయితే బాటనీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది లాటిన్ పదం అండి. బొగాస్ అంటే గడ్డి అని అర్థం. సో ఆ గడ్డి నుంచి వచ్చిందే ఈ యొక్క బాటనీ. ఓకే, జువాలజీ మీకు బాటనీ అంటే ఏం చెప్పాను? బొగాస్ నుంచి వచ్చిందని చెప్పాను. బొగాస్ అంటే ఏంటి? గడ్డి. ఇదేం పదం? లాటిన్ పదం. ఇదేం పదం? లాటిన్ పదం. సో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ? థియోఫ్రాస్టస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ. థియోఫ్రాస్టస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జువాలజీ? Father of zoology is Aristotle only. Father of zoology is Aristotle. ఓకే, అయితే ఫస్ట్ మనం బాటనీ మరియు జువాలజీ నేర్చుకునే ముందు, అంటే సిలబస్ నీకు తెలిసే ముందు నీకు ఏం తెలియాలంటే అసలు నువ్వు ఏం చదువుతున్నావో తెలియాలి. నువ్వు ఏం చదువుతున్నావో తెలియకపోతే నువ్వు ఆగమాగం అవుతావు. ఓకే, అలా ఆగమాగం అవ్వకుండా ఉండాలంటే ఇది రాసుకున్నారా? ఫాదర్ ఆఫ్ జువాలజీ ఎవరు? అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ బాటనీ ఎవరు? Theophrastus. Father of botany is the Theophrastus. Father of zoology is Aristotle. Father of biology is Aristotle. Father of modern science is Galileo Galilei. ఒక్కసారి చదువుకొని అడగండి. ఏమైనా డౌటా మేడం? మీకు ఏదో డౌట్, ఏదో క్వశ్చన్ మార్క్ ఉంది మీ ఫేస్లో, అడగండి. లేదు ఏదో డౌట్ ఉంది, అడగండి. పర్లేదు అడగండి. కన్ఫ్యూజ్ అయ్యారు మీరు ఎక్కడో. థియోఫ్రాస్టస్ తెలుగులో ఎలా రాయాలనుకుంటున్నారా? చెప్పండి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఎవరు? గెలీలియో గెలీలీ. వై హీ ఇస్ కాల్డ్ as ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్? బికాస్ హూ డిస్కవర్డ్ ది రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ అండ్ హూ టోల్డ్ టు ద వరల్డ్ దట్ జియోసెంట్రిక్ థియరీ ఇస్ రాంగ్ అండ్ హీలియోసెంట్రిక్ థియరీ ఇస్ రైట్. ఓకే, ఇంతవరకు అర్థమైంది. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ? అరిస్టాటిల్. వై హీ ఇస్ కాల్డ్ as ఫాదర్ ఆఫ్ బయాలజీ? బికాస్ హీ మేడ్ క్లాసిఫికేషన్స్. ఓకే, హీ ఈజ్ ఆల్సో ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆల్సో. అరిస్టాటిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఓకే, who is the father of botany? Theophrastus. Who is the father of biology? Aristotle only. సో మనం సిలబస్ నేర్చుకునే ముందు అసలు బయాలజీ అసలు అంటే ఏంటి? బయాలజీ మనం ఎందుకు చదవాలి? బయాలజీ అంటే ఏంటి? బయాలజీలో బాటనీ జువాలజీ ఎందుకు వస్తుంది? ఎందుకు ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, సోషియాలజీ ఎందుకు బయాలజీలో రాదు అనే అంశం మనం నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే మీకు నాలెడ్జ్ వస్తుంది. అంతే, దేనికి పనికిరాదు, బట్ నాలెడ్జ్ వస్తుంది. దీని ద్వారా ఫర్దర్గా మీరు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు మీకు తెలుస్తుంది. సరే, బయాలజీ. బయో అంటే లైఫ్. లోగస్ అంటే స్టడీ, అంటే లైఫ్ గురించి చదివేదాన్ని మనము బయాలజీ అంటున్నాం. ఓకే, ఇప్పుడు ఏదో సినిమా ఉంటుంది ప్రభాస్ది, నా లైఫ్లో లైఫే లేదురా అంటాడు. ప్రభాస్ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. లేదు, మన తాప్సీ పన్నును కాజల్ మిస్టర్ పర్ఫెక్ట్లో. ఓకే, నా లైఫ్లో లైఫే లేదురా అంటాడు. అసలు లైఫ్ అన్న పదానికి అర్థమైందో చూద్దాం. ఇప్పుడు నేను లైఫ్ అని మాట్లాడా అంటే ఏంటి? ప్లాంట్స్లో లైఫ్ ఉంది, యానిమల్లో లైఫ్ ఉంది. మనం చెప్తాం
మా పత్తి చేను చచ్చిపోయింది, నా మిరపచేను చచ్చిపోయింది అంటే దానికి అంటే ఎవరు చచ్చిపోతారు? ప్రాణం ఉంటేనే చచ్చిపోతావు, ప్రాణం లేకపోతే చావు. రాయి చచ్చిపోయింది అంటావా? రాయి పగిలింది అంటాం. వాటర్ చచ్చిపోయింది అంటావా? వాటర్ ఆవిరైపోయింది, వేడైపోయింది అంటాం. అర్థమవుతుంది నేను ఏమంటున్నాను? ఓకే. సో అసలు లైఫ్ అన్న జీవం అంటే ఏంటి అంటే దీంట్లో జీవక్రియ జరగాలి. జీవక్రియ అసలు జీవం అంటే ఏంటి అది చెప్తాం మీకు. ఎవరికి లైఫ్ ఉంటుంది నీకు తెలుస్తుంది. ఒకటి, నీకు లైఫ్ ఉందని ఎలా తెలుస్తుందంటే నువ్వు రెస్పిరేషన్ చేయాలి, అంటే శ్వాసక్రియ చేయాలి. ఎలా రాయాలి? శ్వాస. సరే మీరు తెలుగులో మీరు రాసుకోండి. ఓకే, ఎరేజర్ ఏది? శ్వాసక్రియ. రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ చేయాల. ఫస్ట్ థింగ్ ఏంటి? రెస్పిరేషన్ చేయాల, శ్వాసక్రియ. తెలుగు కరెక్టేనా? శ్వాసక్రియ చేయాలి, శ్వాసక్రియ చేయాలి. ఇప్పుడు నువ్వు శ్వాసక్రియ చేస్తున్నావా లేదా? ఒకటి ఫస్ట్ పాయింట్. అంటే ప్లాంట్స్ శ్వాసక్రియ చేస్తాయి, యానిమల్స్ శ్వాసక్రియ చేస్తాయి. ప్లాంట్స్ శ్వాసక్రియ చేస్తాయా లేదా? ఎలా చేస్తాయి నీకు ఎలా తెలుసు? ఏంటి? ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, అంతే కదా? అంటే మనము దానికి కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంటే ప్రతిఫలంగా అది మనకి ఆక్సిజన్ ఇస్తుంది. ఒకటి నీకు తెలిసిపోయింది. అంటే ఫస్ట్ పాయింట్ ఏం కావాలా? నువ్వు బతికి నీ లైఫ్లో లైఫ్ ఉందా లేదా అని ఎలా తెలిసింది నీకు? శ్వాసక్రియ జరగాలి. రెండోది మెటబాలిజం జరగాలి. మెటబాలిజం అంటే ఏంటి? జీవక్రియ జరగాల, మెటబాలిజం జరగాల. మెటబాలిజం అంటే ఏంటి? కెటబాలిజం ప్లస్ ఎనబాలిజం. కెటబాలిజం అంటే బ్రేకింగ్, ఎనబాలిజం అంటే మేకింగ్. కెటబాలిజం అంటే బ్రేకింగు, ఎనబాలిజం అంటే మేకింగు.